హాయ్ ఎవ్రీవన్. మా పొలంలో సెకండ్ ఫేజ్ ఆఫ్ కోకోనట్ ప్లాంటేషన్ జరుగుతుంది. సో నిన్న నైట్ ప్లాంట్స్ వచ్చినాయి. సో ఈరోజు మార్నింగ్ నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తున్నా. సో ఇది సమ్మర్లో 2 months బ్యాక్ ఏప్రిల్లో ఆర్డర్ చేసినాం. పేమెంట్ కూడా అప్పుడే కంప్లీట్ అయిపోయింది. కానీ ప్లాంట్స్ ఈరోజు వచ్చాయి. జూన్ ఎండింగ్ అంటే 30 రోజు వచ్చాయి. ఈరోజు July 1st. ప్లాంట్స్ నిన్న నైట్ వచ్చేసినాయి అన్నమాట. సో ఎక్కడి నుంచి అంటే డైరెక్ట్లీ తమిళనాడు నుంచి ఒక పర్సన్ అక్కడి నుంచి నేను బై చేసిన 4 రకాల డిఫరెంట్ బ్రీడ్స్. ఒకటి మలేషియన్ గ్రీన్, మలేషియన్ ఆరెంజ్ అండ్ గంగా బోండం అండ్ ఇంకోటి హైబ్రిడ్ రకం ఉంటుంది, అది వచ్చేసి చంద్రశంకర. ఈ 4 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మొత్తం వచ్చి ఆర్డర్ చేసింది 105 ప్లాంట్స్. బట్ మేము ప్లాన్ చేస్తుంది ఓన్లీ 101 మాత్రమే. మిగతావి సేఫ్టీ కోసం, ఏదైనా మధ్యలో రూట్ రాట్ స్టెమ్ రాట్ ఏదైనా వచ్చి పడైపోతే రీప్లేస్ చేసుకోవడానికి ఆ ప్లాంట్స్ ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టిన. అండ్ నౌ సపరేటింగ్ ద ప్లాంట్స్ బేస్డ్ ఆన్ ద బ్రీడ్. అన్నిటిని మిక్స్ చేయకుండా ఒక రోలో ఒక కైండ్ ఆఫ్ ప్లాంట్, ఒక రోలో ఒక కైండ్ ఆఫ్ ప్లాంట్. అండ్ అన్ని బ్రీడ్స్ ప్లాంట్ చేసిన తర్వాత పర్టికులర్ బ్రీడ్కి కొన్ని ఎక్స్ట్రా ప్లాంట్స్ సేఫ్ సైడ్ కోసం ఉన్నాయి. సో అట్లా అన్ని రకాల బ్రీడ్స్ని స్టార్ట్ చేసినాం. ఫస్ట్ రో వచ్చేసి ఇవి చంద్రశంకర ప్లాంట్స్, ఒక రో మాత్రమే ఉంది. అండ్ సెకండ్ దాని పక్కన మలేషియన్ ఆరెంజ్ ప్లాంట్ చేసిన ఒక 2 rows వచ్చినాయి. ఇంకా మిగతా ప్లాంట్స్ వచ్చేసి గంగా బోండం అండ్ మలేషియన్ గ్రీన్. ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఏది గంగా బోండం ఏది మలేషియన్ గ్రీన్ అనేది తేడా తెలియట్లేదు. బట్ వాటి కవర్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. వాటి కవర్స్కి లాస్ట్ టైం ప్లాంట్ చేసిన వాటికి కవర్స్ చిన్నగా ఉండి అందులో మట్టి ఉంది. అండ్ వీళ్ళు కోకోపీట్తో ఫిల్ చేశారు, కోకో ఫైబర్, అండ్ దాన్ని ఊడిపోకుండా థ్రెడ్ తోటి కట్టారు అనమాట. సో ఆ థ్రెడ్ కలర్ డిఫరెంట్ ఉంది. సో ఒక కలర్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ ఒకటి అండ్ రిమైనింగ్ వేరే కలర్లో ఉన్న ప్యాకెట్స్ మొత్తం ఇంకోటి అనే తేడాతోటి ఐ డివైడెడ్. బట్ ప్లాంట్స్లో తేడా ఏం లేదు, కవర్లో మాత్రం తేడా ఉంది. అట్లా ఒకటే కలర్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ ఒక సైడ్ ప్లాంట్ చేసినాం, మిగతా ఇంకొక సైడ్ ప్లాంట్ చేసినాం. సో ఇద్దరిని ప్లాంటేషన్ కోసం పిలిచినాము. నేను, మా డాడీ, మమ్మీ కూడా హెల్ప్ చేసాం. సో ఎక్కడ ఏ రోలో ఏ ప్లాంట్స్ ఉండాలో మేము ఆ గుంతల దగ్గర ప్లాంట్స్ని పెట్టేస్తూ వెళ్ళి తర్వాత నేను ఆ థ్రెడ్స్ మొత్తాన్ని రిమూవ్ చేసిన, అట్లా హెల్ప్ చేసిన వాళ్ళకి. సో వాళ్ళిద్దరు కలిసి మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది ప్లాంటేషన్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఇది Day 2 ట్రిప్ అరేంజ్ చేయాలి. సో ఈ ట్రిప్స్ నేను రాణిగంజ్ నుంచి బై చేసిన 2 bundles. యాక్చువల్గా 2 సరిపోతాయి, 2 ఆర్డర్ చేసిన. పాతది కూడా ఒక బండిల్ ఉంది. సో ఇప్పుడు యూజ్ చేసింది ఒక కొత్త బండిల్, ఒక పాత బండిల్. సో ఒక్కొక్క బండిల్ వచ్చేసి నాకు 2000 అటు ఇటుగా లైక్ ఎక్కువ తక్కువ పడ్డది. సో డిఫరెంట్ టైమ్స్లో కొన్నా కాబట్టి. సో ఒక సైడ్ ఆఫ్ బండిల్ వచ్చేసి ఇప్పుడు ప్లాంట్ చేసిన ఒక సైడ్ సరిపోయింది. ఒక్కొక్క లెంత్ వచ్చేసి ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 35-40 meters ఉంది. కంప్లీట్గా మొత్తం 9 rows ఉన్నాయి. బట్ అందులో 8 rows మాత్రమే ప్లాంట్ చేసినాం. పండ్ల రకాలకు సంబంధించిన ప్లాంట్స్ పెద్దగా ఎవి పెరుగుతాయి వాటిని అక్కడ ప్లాంట్ చేస్తాం. అందులో ఫస్ట్ వచ్చేది జాక్ ఫ్రూట్, నాకు ఫస్ట్ ప్రయారిటీ. అండ్ చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ని కూడా పెట్టాలనే ప్లాన్ ఉంది. సో అది మెల్లిగా మనీ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటా. సో ఇదైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్లాంటేషన్. సమ్మర్లో ఎప్పుడో ప్లాన్ చేస్తే ఇప్పుడు అవుతుంది. వాళ్ళ దగ్గర కూడా అన్ని రకాల బ్రీడ్స్ దొరకలేదు ఆ టైంకి. అండ్ సమ్మర్ కాబట్టి హెవీ హీట్ ఉంది, వాటిని ప్రొటెక్ట్ చేయడం కూడా ఇబ్బంది అవుతాయి అని చెప్పి వాళ్ళు డిలే చేశారు. నేను కూడా ఎగ్జైట్మెంట్తో ఉండే అప్పుడే తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి. అండ్ ఈ గుంతలు తవ్వించింది కూడా సమ్మర్లో. సో మధ్యలో వర్షాలు ఇచ్చి సగం కూడుకుపోయినాయి కూడా. ఫైనల్గా సెకండ్ ఫేజ్ ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ ఫస్ట్ ప్లాంటేషన్ జరిగిన 6 monthsకి Day 2 లోపు డ్రిప్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రాసెస్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. సో ఫుల్ కోకోనట్ ప్లాంటేషన్ మనం తెలంగాణలో చాలా తక్కువ చూస్తాం. బట్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, నేను సీజనల్ ఫ్రూట్స్ పెట్టాలనుకోలేదు. దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది అండ్ కొంచెం టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటాయి, తొందరగా పాడైపోతాయి, మార్కెట్ చేసుకోకపోతే లాస్ అవుతాం. అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఇయర్లీ 1 or 2 మాత్రమే ఫ్రూట్స్ ఇస్తాయి కాబట్టి సో ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటుంది. నాకు కావాల్సింది కంటిన్యూస్ ఇన్కమ్ కావాలి. సో ఒక రిస్క్ ఉండొద్దు, అంటే ఒక టెన్షన్ ఉండొద్దు. తొందరగా పాడైపోతాయి, తొందరగా దీన్ని మార్కెట్ చేసేయాలి, హార్వెస్ట్ చేయాలి అనే టెన్షన్ ఉండొద్దు. సో
సో కోకోనట్లో ఏంటంటే అది ఉండదు. సో వన్స్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయితే, హార్వెస్టింగ్ స్టార్ట్ అయితే కంటిన్యూగా ఎవ్రీ 1 మంత్కి 2 మంత్స్కి ఖచ్చితంగా కటింగ్ ఉంటుంది. అండ్ మార్కెటింగ్ టెన్షన్ ఉండదు. ఈ టైంకి ఒకవేళ టెండర్ కోకోనట్ టైంలో అది మార్కెట్ అవ్వకపోతే డ్రై అయిన తర్వాత కూడా సెల్ చేసుకోవచ్చు. డ్రై అయిన తర్వాత కూడా చేయకపోతే ఇంకొక ఫామ్లో కన్వర్ట్ చేసి చేయొచ్చు. దాని బై ప్రోడక్ట్స్ కూడా చాలా రకాలుగా యూస్ చేయొచ్చు. అందుకని చెప్పి నేను కోకోనట్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఎంత ఒక క్యాలిక్యులేషన్ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నా. దాన్ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వన్ మోర్ రీజన్ ఈజ్ మై ఫ్యామిలీ. అంటే మాకున్న మనీ సోర్స్ ఓన్లీ ఫ్రమ్ ల్యాండ్ మాత్రమే మనీ వస్తుంది. కానీ ఫార్మింగ్ అంటే చాలా వరకు లాసెసే ఉంటాయి, ఇన్కమ్ ఏమి ఉండదు. అండ్ మా పేరెంట్స్ ఇప్పుడు బాగున్నారు, బట్ ఒక 5 years 10 years తర్వాత వాళ్ళ పనులు చేసుకోలేరు, చేతనవ్వదు కాబట్టి. సో ఇదొక ముందు జాగ్రత్త కోసం ఇదంతా. సో వాళ్ళకి కొంచెం వీక్ అవుతున్న కొద్దీ వాళ్ళకి పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఈజీ పని ఉండాలి. అండ్ నాకు కూడా ఒక బ్యాకప్ కావాలి. జనరల్గా ఏంటంటే నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. కొంత టైం వరకు చేస్తుండొచ్చు, కానీ నేను కంప్లీట్గా జాబ్ మీద డిపెండ్ అయిపోయి దాని మీద ఉండడం ఇష్టం లేదు. కాబట్టి నాకు బ్యాకప్ లాగా కూడా ఉంటుంది. అందుకని చెప్పి ఐ సెలెక్టెడ్ దిస్. అంటే నేను ఒక ఇన్కమ్ సోర్స్ ఓన్లీ ల్యాండ్ కాబట్టి ఐ యూటిలైజింగ్ దాట్. Same way, I have my personal reasons that I'm not completely comfortable with job. కాబట్టి I'm looking for alternative. సో ఈ ప్లాంటేషన్ కంప్లీట్ అయితే ఒక 3 yearsకో 4 yearsకో హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి నేను సెకండరీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అన్లెస్ ఫ్రమ్ ద జాబ్. సో సేమ్ వే మా పేరెంట్స్కి ఈజీ అవుతుంది. సమ్ ఇయర్స్ దే విల్ బీ మోర్ వీకర్ దెన్ రైట్ నౌ. సో వాళ్ళకి పని తక్కువగా ఉంటుంది అండ్ కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి. సో 2 రకాలుగా ఆలోచించా, సేమ్ వే అండ్ మార్కెటింగ్ వైజ్ కూడా. సో టెన్షన్ ఉండదు అన్నమాట. మెయింటైన్ చేస్తే మేబీ ఇట్ విల్ బీ వర్కౌట్ నైస్లీ. చూడాలి, మార్కెటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఎలా అవుతుందో తెలీదు. ఇప్పటికీ కొన్ని నెగిటివ్స్ పాజిటివ్స్ చాలా కనిపిస్తున్నాయి, బట్ ఐ హోప్ ఇట్ విల్ బీ వర్కౌట్ వెరీ నైస్లీ. అండ్ ఇంకో ఏదైనా చేయడం కంటే ఇది మోర్ బెటర్గా ఉంటుంది నేను అనుకుంటున్నా. అండ్ ఇప్పటికైతే సెకండ్ ప్లాంటేషన్ కంప్లీట్ అయింది. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్ కోకోనట్ ఫామ్ని పెట్టడం దానికి రీజన్. అండ్ అడిషనల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి. నా కెరీర్ వైజ్ నేను దీన్ని ఎట్లా మోల్డ్ చేసుకున్నా అనే రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి మెయిన్ రీజన్స్ కోకోనట్ ప్లాంటేషన్ చేయడానికి. సో మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.